ఓం గం గణపతయే నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. తులారాశి వారికి జూన్ 15వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు కూడా ఈ మధ్యలో మరి సూర్య భగవానుడు లాభాధిపతి భాగ్యస్థానంలో మిథున రాశిలో సంక్రమణం జరిగి ఆయన ఈ నెల రోజులు కూడా సంచరించేటటువంటి సమయంలో ప్రయాణాల యందు మక్కువ ఎక్కువ అవటం, ప్రయాణాలు ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్ల ద్వారా కావచ్చు, ఉద్యోగం ద్వారా కావచ్చు, ఈ యొక్క సూర్యుడు వీరికి ప్రయాణాల పరంగా అలసటని కలుగజేస్తూ ఉంటాడు. అట్లాగే కుటుంబంలో లేకపోతే బంధువుల్లో తండ్రి తరపు బంధువులు కానీ లేకపోతే తెలిసిన వాళ్ళ ఇళ్లలో కానీ ఏదైనా సరే శుభకరమైనటువంటి గృహప్రవేశాలు, శంకుస్థాపనలో, వివాహాలు, ఇంకా రకరకాల శుభకార్యార్థమై వీరు కాస్త దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశము, దాని ద్వారా కొంత శారీరకపరమైనటువంటి అలసట కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ప్రమోషన్ వస్తుంది అనుకుంటారు ఉద్యోగంలో, అది కాస్త ఉద్యోగాలు పోయేటటువంటి అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఎంత చేస్తున్నా కూడా రాకపోగా ఉన్న కొంతమంది ఉద్యోగం అలాగే ఉంటుంది, కొత్త వాటికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ యొక్క కొత్త ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు కాబట్టి వీరు చేసే ప్రయత్నాల్లో కొంత లోపం కలుగుతుంది. దాని ద్వారా చేస్తున్న ఉద్యోగాదుల్లో కూడా కొంతమందికి ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమంది దూర ప్రయాణాలకి ట్రాన్స్ఫర్ చేస్తారు, వీరికి అది నచ్చదు, కంపల్సరీ వెళ్ళాలంటారు. దాని ద్వారా వీళ్ళు వెళ్ళక ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉంటాయి. చిన్న ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్లో అయితే కనుక వీరి మీద కాస్త అపనిందలు పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకన్నా ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ఉద్యోగాదుల్లో వాళ్ళు కొంత మీ మీద కన్నేసి ఉంచుతారు. మీరు చేసే పనుల యందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ తులారాశి వారికి పంచమంలో ఉన్నటువంటి రాహువు ప్రేమపూరితమైనటువంటి వ్యవహారాల యందు ఎక్కువగా నెగిటివ్ని, అట్లాగే అపనిందలు, అపవాదులు పడేటటువంటి అవకాశము, లవ్ ఫెయిల్యూర్స్ కలగటము, సంతాన సంబంధిత కొంతమందికి అయితే కనుక సంతాన సంబంధిత ఇబ్బందులు అంటే గర్భవిచ్ఛిన్న దోషాలు కావచ్చు, సంతానం మాట వినకపోవడం, సంతానపరమైనటువంటి ఉద్యోగ విషయాల పరంగా, విద్యపరంగా, అదే వారు ఇంకా ఇల్లు కట్టుకోలేకపోయారు, జీవితంలో స్థిరపడలేకపోయారు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ప్రేమకి సంబంధించిన విషయాల యందు, అట్లాగే విద్యకి సంబంధించినటువంటి విషయాల యందు, గృహ సంబంధిత విషయాలు, సౌఖ్యము సరిగ్గా లేదని, వాహన సంబంధిత విషయాలు, అప్పులు ఎక్కువగా ఉన్నాయని బాధపడటం, అప్పులు తీరట్లేదని బాధపడటం, దాని ద్వారా తల్లిగారి యొక్క ఆరోగ్యం క్షీణించటము, ఇట్లా తులారాశి వారికి ఈ రాహువు అక్కడ ఉండటము చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కేతు లాభంలో ఉండి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు, కానీ ఆ రాశ్యాధిపతి రవి సరిగ్గా లేకపోవడం ద్వారా కాస్త ఉద్యోగంలో మాత్రం తప్పనిసరిగా ఇబ్బందులు. ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఉద్యోగపరంగా, చాలామంది తులారాశి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, కానీ అన్నీ వారికి నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశి వారికి 6లో చక్కగా శని భగవానుడు ఉన్నాడు, ఉన్నతమైనటువంటి యోగాలు కలుగుతాయి ఉద్యోగాదుల్లో అని చెప్తూనే ఉన్నాం, కానీ జన్మజాతకంలో అసలు యోగం లేదనుకోండి. కొంతమందికి వారికి ఉద్యోగ యోగం ఉండదు జన్మజాతకంలో, వ్యాపార యోగం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, వీరు ఉద్యోగాలకు ప్రయత్నాలు ఇష్టం ఉన్నా లేకపోయినా తల్లి చెప్పిందని, తండ్రి చెప్పిందని, ఇరుగు పొరుగు వారు చెప్పారని, లేకపోతే కొంత ఫీలింగ్స్తో చేస్తూనే ఉంటారు. ఆలోచన ఒకటి, బుద్ధి ఒకటి అయితే అట్లా. కాబట్టి ఎవరికి అనుకూలంగా ఉంటే ఆ విధంగా వారు నిర్ణయాలు తీసుకొని వెళ్ళండి. స్వయంకృత నిర్ణయాలు కూడా కొంత మీకు ఫలితాలను ఇస్తాయి, కొంతమందికి యోగాలను ఇస్తాయి. కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత ఉద్యోగపరంగా కానీ, వివాహపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా మీరు 99% మీరు తీసుకోవాలి. మీకు గురున్నటువంటి ఒక గాడ్ ఫాదర్ని ఎవరినైనా సరే 1% అడగాలి. అది కూడా లేదనుకోండి, అంతరిక్షం వైపు చూసి మీరు చేసేది నిర్ణయం కరెక్టా లేదా అనేది అంతరిక్షాన్ని అడగండి. అప్పుడు గ్రహాలే మీకు నిర్ణయాన్ని ఇస్తాయి. కాబట్టి కొంత స్వయంకృత నిర్ణయాలు అపవాదులను క్రియేట్ చేస్తే, కొంత స్వయంకృత నిర్ణయాలు మీకు దారిని చూపిస్తాయి. కాబట్టి ఉద్యోగ ఔన్నత్యము వైపు ఎంత పరిగెడుతున్నా కూడా వీరికి ఉద్యోగాదుల్లో కాస్త వీరికి ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరి కావచ్చు, బద్ధకం కావచ్చు, నిద్ర వలన కావచ్చు, వీరికి ఇష్టం లేకపోవడం వలన కావచ్చు, వీరికి ఎంత అవకాశాలు వచ్చినా కొంతమంది వచ్చిన ఉద్యోగాలను కూడా వదులుకునే పరిస్థితులు ఈ తులారాశి వారికి వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రయత్నాలు అధికంగా చేయండి. అలసత్వము కానీ, లేకపోతే నిద్రమత్తు కానీ, లేకపోతే అబద్ధాలు చెప్పడం కానీ,
అవసరం లేనటువంటి దుర్వ్యసనాలు కానీ తులారాశి వాళ్ళు చేస్తే ఉద్యోగమే కాదండి, మీ యొక్క కీర్తి ప్రతిష్టలకు కూడా భంగం కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి కుజుడు ఈ తులారాశి వారికి 21వ తేదీ వరకు కూడా భార్యా సంబంధిత దోషాలు, ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. అంటే భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి సమస్యలు కలుగుతాయి. ఫీలింగ్స్ కావచ్చు, కోపావేశాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా సమస్యలు అయితే ఉంటాయి. తర్వాత అష్టమంలోకి వస్తాడు. ఈ అష్టమంలోకి వచ్చినప్పుడు కొన్ని ప్రయాణ గండాలు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, రుణబాధలు, అన్నదమ్ముల మధ్య తీవ్ర వ్యతిరేకత, కుటుంబంలో వ్యతిరేకత, తినే తిండి కాస్త కలుషిత ఆహారం అవ్వటము, వీటి వలన కూడా ఇబ్బందులు కలగటము, లేకపోతే జంతువుల వలన కొంచెం ప్రమాదాలు కలగటము, వాహన ప్రయాణాలలో ప్రమాదాలు జరగటము, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు కలుగుతాయి. అనుకున్న అభీష్ట సిద్ధి కాస్త ఇబ్బందులు కలుగుతాయి. అన్న వరుసకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే తండ్రి కానివ్వండి, కాస్త వీరి వలన కూడా ఇబ్బందులు పడి కొంత మోసపోవటము, నిరాశ, నిస్పృహ, అవమానాలు ఎదురయ్యటం, ఇవన్నీ కూడా ఇస్తూ ఆలోచన ఒకవైపు, ఆచరణ ఒకవైపు చేసి వీరి జీవితంలో కూలబడిపోయినటువంటి పరిస్థితులు. కాబట్టి కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే అవి లేనిపోని ఆర్థిక సమస్యలతో పాటుగా మీకున్నటువంటి ఆలోచన, కోరికల్ని కూడా నిష్ప్రయోజనం వైపు తీసుకువెళ్ళిపోతాయి. జాగ్రత్త. 10వ స్థానంలో, కర్మస్థానంలో ఉన్నటువంటి బుధ, గురు, శుక్రులు ఉన్నతమైనటువంటి ఉద్యోగ సాధన కనుక మీరు చేసినట్లయితే సౌలభ్యకరమైనటువంటి ఉద్యోగం లభించకపోయినప్పటికీ కూడా ఉద్యోగంలో మీరు గనక అసలంటూ ముందుకు వెళ్ళగలిగితే భవిష్యత్తులో అది మీకు మంచి ఉన్నతమైనటువంటి గౌరవ ప్రతిష్టల్ని, మంచి యోగాల్ని కూడా కలుగజేస్తూ ఉంటుంది. కర్మ దోషాల్ని నివృత్తి చేసేటటువంటి సమయం. ఎందుకంటే 3 శుభగ్రహాలు 10వ స్థానంలో ఉండటం అత్యంత యోగదాయకం. అయితే ఏంటంటే గోచార రీత్యా శుక్రుడు, గురుడు 10వ స్థానంలో ఉండి కాస్త ఇబ్బందులను కలుగజేస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే వాహనాల పరంగా, గృహపరంగా, ఉద్యోగపరంగా భంగాలు, కీర్తి ప్రతిష్ట భంగాలు, అట్లాగే అనుకున్న కార్యక్రమాలు జరక్క ఇబ్బందులు పడటము, ఇలాంటివి జరుగుతాయి. ప్లస్ వారు చూసే దృష్టిపరంగా, గురువు యొక్క దృష్టిపరంగా చక్కటి ఉద్యోగ లాభసిద్ధి కూడా కలుగుతోంది. ఆకస్మికంగా వీరికి కొంతమందికి ఉద్యోగాదులు పోవటము, దాని ద్వారా వీరి దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ కానీ, మరి ఈఎంఐలు, డబ్బులు అప్పు పెట్టి తీసుకుంటారు కదా, గృహాలు, ఇవన్నీ పోవటం, దాని ద్వారా వివాహాలు ఆగిపోవటము, అట్లాగే భాగ్యహీనత్వం కలగటం, విదేశాల్లో ఉన్నవాళ్ళు స్వదేశానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ ఉద్యోగాలు ఎదుర్కోవటము, అక్కడ కూడా ఆలస్యం కావటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అభీష్టాలు నెరవేరక ఈ తులారాశి వారు చాలా వరకు ఇబ్బందులకు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీరు నవగ్రహాలన్నిటికీ కూడా పాశుపత రుద్రాభిషేకం చేయించండి, నవగ్రహ జపాలు ఆచరించండి, మాలాంటి గురువులని సంప్రదించి అసలు ఇవన్నీ జరుగుతున్నాయి. కొంతమందికి విశేషమైన యోగాలు కూడా జరుగుతూ ఉంటాయి. దానికి కారణం వారి జన్మజాతకంలో వారికి జరిగేటటువంటి దశలు, అంతర్దశలు యోగ్యకరంగా ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి, ఈ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా. కాబట్టి దశలు, అంతర్దశలు తెలుసుకొని మాలాంటి గురువులు ఏదైతే పూజలు చెప్తారో ఆ పూజల్ని ఆచరిస్తూ మీకున్నటువంటి దోషాలు హరింపజేసుకొని ముందుకు వెళ్ళాలి. అది వివాహపరంగా కావచ్చు, లేదా ఏదైనా వాహనం కొనాలన్నా, లేకపోతే సంతానపరంగా ఇబ్బందులు పడుతున్నా, లేకపోతే సంతానం లేక బాధలు పడుతున్న, మానసిక సమస్యలు, ఆర్థిక నష్టాలు, లేకపోతే వ్యాపారంలో నష్టాలు చవిచూడటం, వ్యాపార భాగస్వామ్యం దెబ్బతింటం, భార్యాభర్తల మధ్య ఊరికినే కీచులాటలు, కుటుంబంలో అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు, ఏదైతే మనిషి అనుభవించేటటువంటి జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడతారో అప్పుడు మీ జాతకం ఎక్కడో మీకు నెగిటివ్స్ని ఇస్తుంది. ఆ నెగిటివ్స్ని తీసుకొని మనం గనక ఆ దోషాన్ని గనక హరింపజేసేటటువంటి శాంతి పూజలు గనక చేసుకున్నట్టయితే మీకు యోగాలు తప్పనిసరిగా టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తులారాశి వారు సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉండండి, గోసేవ చేయండి, గోవులకి దానా తినిపించండి, బ్రాహ్మణులకు విశేషంగా స్వయంపాక దానాలు ఇవ్వండి, పూజలు పునస్కారాలు ఆచరించండి, పూర్వజన్మ ఆర్జితాన్ని పొందండి. ఎందుకంటే అవి పొందేటటువంటి పరిస్థితుల్లో మీ జాతకం లేదు కాబట్టి దైవ బలాన్ని అధికంగా పెంపొందించుకోండి. ప్రతి నిత్యము దీపారాధన చేయండి, దేవుణ్ణి ఆరాధించండి, తల్లిదండ్రులను గౌరవించండి, మన ధర్మం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించండి. మన యొక్క సనాతన ధర్మాన్ని ప్రపంచ నలుమూలలకి వ్యాప్తి చేయడానికి తులారాశి వారు కంకణం కట్టుకోండి. అట్లాగే మీరు ఏదైతే కోరుకుంటారో అది జరగనప్పుడు గణపతి యొక్క ఆరాధన చేయండి, వెంటనే సమస్యకు పరిష్కారం ఆయన ఇచ్చేస్తాడు. ధర్మో రక్షతి రక్షితః. సర్వే జనాః సుఖినో భవంతు.